చూస్తున్నారే ఇక గారెలు పూరీలు అన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. వీళ్ళు తయారు కానికి మాత్రం గంటలు గంటలు పడుతున్నది. ఏం చెప్పాలి, రాత్రి 1 గంట దాకా ఆ తిప్పలు పడ్డరు. పోదాం పోదాం యాత్రలు అంటానంటే ఇగో గిట్లుంటుంది. ఒక్కరు వెళ్ళరు. ఇక ఆ సామాన్లన్నీ తలిగేసుకోవాలి. ఉన్న కాడికి ఆ షాపులలో ఉన్నాయని మొఖాల మీద ఏంటివో అవి అన్నీ తలిగేసుకొని వెళ్ళేటాకలు ఎరువురు అవుతుందో ఏం కథనో. మీ ఇంట్లో గిట్లనే ఉంటుంది అదే. మా ఇంటి మీద కూడా ఒక అన్నేసి ఉంచుండే తొంగి చూడుండి. మీ ఇంట్లో అయ్యిందా లేక ఇంకా ముందట అవుతుందా, లగ్గాలు అయినాక ఎట్లుంటుందో. మా ఇంటి మీద కూడా ఒక అన్నే అయ్యిందప్ప. చూడని వాళ్ళంతా చూడండి. అవి పంపించండి అందరికి చుట్టాలకు. ఆ గ్రూపులా గిరీపులా ఉంటే అందులో పెట్టుండి. అమ్మ ఇకరా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? హలో అక్క, మామయ్యకి ఇస్తున్నా మాట్లాడక్క. అక్క మాట్లాడుతుంట మామయ్య. ఏ అక్క? పద్మక్క. హలో యాడున్నావమ్మ? ఇంకా రావు నువ్వు? పండుగ పూటలో కూడా రావా అమ్మ? ఏడుంటావు? ఇగో వినబడతలేదు ఏమి. మామయ్య కొంచెం మీదికి ఎట్టుకో, ఫోన్ వినబడదు. ఇప్పుడు డబ్బులు వెళ్ళమ్మా. అరే ఇట్లా పెట్టుకో మామయ్య. ఏందో ఇది. ఆయన రాడంటనా? అరే పిల్లలను నన్ను తోలుకొని రామ్మా. యాత్రలు పోతే ఇప్పుడు ఏమి స్కూల్లో చదివి డిగ్రీలు పాస్ అవుతున్నారమ్మ. ఇప్పుడు ఆయన చదివేదేం ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఆ పిల్ల ఎంత పిల్లనమ్మ 4వ 5వ తరగతి పట్టుకొని పరీక్షలు ఉన్నాయంటానంటావు. ఏంది నీ పరీక్షలకి వారైతే పోండి అమ్మ. మీరు పిల్లలను ఆడుకొనియరు చేయనియరు. మరి తాత దగ్గర ముద్దుగా ఆడుకుంటుంది అంట. నేను చెప్తుంటే నువ్వేమో ఆమె స్కూల్లోకి పోతుంది, సాలేకి పోతుంది. ఆయన సాలే చెప్పి పోతాను, ఈమె సాలే చదువు పోతుంది. ఇంకా నువ్వు కూడా అందులో పని చేయడానికి ఒకపోయినావు. మరి ఇంకా ఊడిచి నీళ్ళు బోలు పెట్టడానికి ఏమిందమ్మా ఇది? తూ 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 ఏమన్నా చేసుకొని ఏమన్నా గాల పెట్టుకొని పోటీ. ఏందమ్మా వినబడతలేదు ఇది? మంచిగా పెట్టుకో మామయ్య, గిట్లా పెట్టుకో. ఇది ఏం పోనమ్మా ఒక్క తాను ఉంటలేదు ఇది. ఏం పోనమ్మా ఒక్క తాను ఉంటలేదు ఇది. ఇక మాట్లాడుతుంటే మీది కోతున్నది ఇది. ఏం ఫోన్లు తెచ్చుకుంటారో పైసలు 10,000 రూపాయలు గాల పెట్టుకొని తెచ్చుంటారు. నడువు అమ్మ నడువు. ఏడు ఆగు దాటినావా? దా 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 నడువు. చెప్పు అక్కడ చెప్పు ఏందో చెప్పాను. హలో అక్క, ఏది తొందరగా రండి అక్క. మీ ఉన్నాయా ఇంకా తలిగేసుకున్నాడు? ఏమైనా ఉంటే తలిగేసుకొని పోండి. ఆ చిలుకోయలకు ముగుదాళ్ళు ముక్కులకు చెవులకు ఇంకేనా ఉంటే మోచేతులకు భుజగీర్తలు అన్నీ పెట్టుకొని ఏషాలు భాగవతలు ఆడుతున్నారు ఇప్పుడు. ఏంటివి అవి? కొండి అమ్మ అక్కడ తయారు కాపండి. డబ్బున వెళ్ళిపోండి. ఏమన్నా పెట్టుకుంటారేమో. మళ్ళీ ఇది దొడుకుంటారు. ఆడి కోంగానే మళ్ళీ ఆడ దిగుతుండగానే ఉపరిస్తున్నది. చీచి అంటారు. మళ్ళీ ఇంకోటి తలిగేసుకుంటారు. చిలుకు ఏకలు తీసుకొని అవి మెత్తయి అంట. 60 రూపాయల చీర నయముండి వెనకడికి. తూ 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 ఆమె అయ్యిందా? అవయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? ఒకరు అంటే ఒకరు ఇట్లా లైన్ కట్టిన కోపిన బియ్యానికి వచ్చినట్టు. ఏంటి చెప్పు. నీకు సిగ్గున్నాదురా? నీ పెళ్ళని అడుగురా. అంగి మంచుకున్నదా, పాయింట్ మంచుకున్నదా? నన్ను అడిగితే నేనేం చెప్పుదు? నాకు అద్దాలు తీసిన దాకా ఏం కనబడదు. నన్ను అడిగితే నేను తర్రి కొడుకులు ఆడుకునే ముచ్చట్నారా పరస్కాలం. అంగి మంచుకున్నదా, బనింగు మంచుకున్నదా ఏమన్నా కలవడని పోరా. ఏం ఉండదు. నువ్వు ఏది వేసుకున్నా బర్రె మాపినట్టే. నువ్వు ఒక తాన కూర్చుంటావు. ఈ చిన్నోడు ఎక్కడ పోయారా? దొడిపోయినాడు. ఆవులగాడు పొయ్య ముంగల ఆవుల దగ్గరికి ఎందుకు పోయిండ్రా వీడు? ఆగో ఈమె రానే బట్టే కదా. ఆ బస్తాది కప్పమ్మా. ఇప్పుడే వస్తున్నావు అక్క? బాగున్నా అందరూ? బాగున్నాం. కాలు కడుకోక్క. ఇంత లేట్ అయింది ఏందక్క? బస్సులు ఫుల్ ఉన్నాయి. లేట్ కదా పొద్దున్న లేచి వచ్చే వరకు. పెట్టుకున్నావు 2 చేతుల బట్టలు? పెట్టుకున్నా శిర్ష. రండి 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 అమ్మ. బాగున్నావు నాయన? నేను ముద్దుగానే ఉన్నా కానీ నువ్వేందమ్మా? ఏమైంది? ఏం నేర్చుకున్నావు బిడ్డ నువ్వు? మరి ఎగ్జామ్స్ అయితేనేనైనా మీరు ఎగ్జామ్స్ అయినప్పుడు అదైనప్పుడు ఇదైనప్పుడే చేస్తుంటారు. ఏం ఎగ్జామ్ అమ్మా? పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అరే 4వ తరగతిలో 10 పాస్ అయ్యాం. మీ కొలువు చేస్తున్నారా మన మనమరాలు? మమ్మల్ని ఇల్లు అంటే ఇంత కాయసు లేకుండా అయిపోయిందమ్మా. అమ్మమ్మ నీ అమ్మనే ఉంటే ఊకుంటున్నారమ్మా. ఆయనకేమైందంట? ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అందుకే రాలేడు. ఈయన పరీక్షలు పెడతాడు, ఆయన బిడ్డ పరీక్ష రాస్తుంది. ఇక మనకు పరీక్ష ఇది. ఏమిందోనమ్మా మీరు అర్థం కాదు. ఆ టమాటాలు ఇడిచిపెట్టిరంటగా చేయరంట. మరి అగ్గు అయినాయి కదా నాయన, ఏం చేస్తాను తెంపి. కూలీలకు కూడా పని చేస్తలేవా పైసలు? మేము ఇంత మెంతెం వేసినాం రా, ఎవడలేడు. మెంతం కూడా గుత్తనే ఆ మూటలు కొండపోయి ఆడ గుమ్మరించి
ఆటోలు ఎక్కి వస్తున్నాం, ఆటో కిరాయిలు కూడా వస్తలేవనే బలరాకి ఇడిచిపెట్టిరు అవి. ఎట్లా పాడైపోయిందో మరి. ఏం తింటున్నారా? డబ్బల్ రొట్టెలు అలా అబ్బర కాగితాలు తింటున్నారా? పట్నంలో ఉన్న వాళ్ళంతా మనం పచ్చగూరలు పండిస్తే వాళ్ళు ఏం తింటున్నారా? వాళ్ళు అన్నీ అవే తింటున్నారు, అందుకే మన ఇట్లా అవుతున్నాయి. మరి వాళ్ళు మొత్తం గట్టిగా పోతున్నది బిడ్డ, పోతుంది అయినా కానీ మనం చేయక తప్పదు కదా. మరి ఇది అక్క తుడుచుకో, మా కుక్క వంటది ఇదంతా ఏమేమి తయారవుతారు? అద్దాలు ఉండాలి, ఎత్తి పొడుగు అద్దాలు ఇయ్యంగా కూడా రాత్ర మాత్రం తయారై వచ్చినాం. బస్సులు రెండు పోయినాయి. ఫుల్ ఎలా పెళ్లిళ్ళు ఉన్నట్టున్నాయి నాయన, నిండా ఉన్నారు మంది. ఓ శేరేషా, అయిపోయినాయా నీ చీరలు కట్టుకున్నాడు? ఇంకా ఉన్నాయా? ఆమె ఆడపిల్లి వచ్చింది, నిలబొట్టాన్ని ఇస్తారా ఇయరా? ఆండ్లనే పొయ్యిలో మూలుగుతుంటారా? తిన్నవా, వచ్చినవా, ఎట్లున్నావంట అని పలకరించిన దిక్కుండదా? మరి నేను ఉండగానే గిట్లున్నది రాదు బిడ్డ. ఇక నువ్వు ఈ ఇంటికే రాదు, ఇక నువ్వు ఎడవాస్తా చూడు. ఇంకేం వచ్చేటట్టుందా? వచ్చిన ఎంతసేపు అయ్యా? పిల్ల చూడ్రి బయటికే వస్తలేదు. ఏం చేస్తున్నావే? ఎంతసేపు అయ్యా నేను వచ్చి? బాగున్నా. పరీక్షలు అవుతున్నాయి అన్నకి, ఇంకేం వస్తాడు? పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇవే బట్టల మీద వస్తున్నావా? ఇట్లనే వస్తున్నాం. కొత్తదే ఇది కూడా. కొత్తదే కానీ మా ఎంట వస్తే ఎట్లనమ్మా మరి? ఇక బెదురుకునేటట్టున్నది. ఏమింది అది? ఓ కట్టెలమో పనన్నా జర చిన్నగా ఉంటది. గంత బుగ్గలు పెట్టుకొని ఏడ కూర్చుంటావు? కొత్తగా వచ్చినాయి మామయ్య ఇవి, అందుకే వేసుకున్నా. కుదిరేది వేసుకోమ్మా, అది కుదరంది తీసుకొని వస్తే నువ్వు ఇప్పుడు కొత్తగా జాతర పోతున్నట్టున్నది. నువ్వు లగ్గమైన వాళ్ళు వేసుకున్నట్టు వేసుకో. ఈ ఒక్కసారికి వేసుకుంటా మామయ్య, చాలా రోజులు అయింది కొనుక్కొని, వేసుకోవాలనిపించింది. వానికి ఎట్లా సహింపుతున్నదో మరి. ఆడు సిల్కపచ్చ అంటాడు, ఆ సిల్కపచ్చ ఓ నీళ్ళు తెచ్చి మళ్ళీ ఆమెకి ఇచ్చింది. లోకము ఇంకా వేసుకుంటున్నా ఆయన, వేసుకోను ఇప్పుడు వేసుకుంటున్నారు. నువ్వు వేసుకుంటున్నా ఆయన, వేసుకొని ఎందుకట్లా ఊకే మళ్ళీ వేసుకున్నా మళ్ళీ అలగగలదు ఆమె. చూడక్క ఏమైంది దీనికి? మామయ్య గట్లా మాట్లాడతాడు, అట్లుంది ఇట్లుందని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం అక్క? ఏం వేసుకున్నాక ఈ పిల్లలు పుట్టేంత వరకు కదా. ఆయనకు తెలియదు, వెనకటి మనిషి వెనకటి కాలం లాగా మాట్లాడతారు, గట్లనే చేస్తారు. ఇక అన్ని పట్టించుకుంటావా గట్లా? మరి ఊకే ముఖం చూడకుండా అంటాడు అక్క. రాజు కూడా ఏమనలేడు కదా. ఊకే రాజుకి ఇష్టమనే కదా నేను వేసుకున్నా. చిలకపచ్చ చీర కట్టుకో అంటే గ్రీన్ కలర్ లంగానే వేసుకున్నా. నేను వేసుకున్నావేమో, రాజు వేసుకోమంటే వేసుకున్నావేమో, కానీ ఆయనకు తెలియదు. మమ్మల్ని కూడా అట్లా వేసుకొనియకుండే, అట్లా చేస్తుండే మేము కూడా. అందుకని మంచిగా ఉండాలంటుండే. ఈ ఫ్రాకులు లంగవోనీలు అవి ఇవి వద్దంటుండే. అట్లా ఈ కాలంలో వేసుకోకుండా ఉంటారా అక్క అందరూ? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అంటే కట్టుకోకుండా పొండి, నాకేం చేసేది ఉన్నది కానీ నడుగు పొండి అమ్మ. సామాన్ చదురుక పొండి. ఇక నాకు యాస్ట పెట్టకుండా చెప్తున్నా, ఎండపోద్దు అవుతున్నది. ఏమన్నా ఉన్నదా మనకు? ఆడ తోక సాలు ఉంటుంది ఆడ, ఓకేనే కాదు. అరే ఓ పోరగా, మీ మామకు ఫోన్ చేసినావా? ఏమంటున్నాడు రా మీ మామ? 2 సార్లు ఫోన్ చేశాను ఆయన. మళ్ళా ఫైబర్ నేరగాలతో జాగ్రత్త అంటుంది. మళ్ళా ఫైబర్ నేరు వన్లు లేదురా, అలా నేరేడు వన్లు ఉన్నాయి, జిట్టరేగు వన్లు ఉన్నాయి కానీ ఫైబర్ నేరు వన్లు ఏంటిది? ఫోన్లో గట్లెట్లు వస్తుందిరా? పాట కూడా పెట్టుకోవాలి కానీ మరి గది ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? గట్లే వస్తా కట్ చేసాం, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అట్లా సేమ్ వస్తుంది. నేరు వన్లకు కూడా పోయిందా? నేను మొన్న చేస్తే మీరు ఫోన్ చేసిన నెంబర్ పరిగిలేదు. పరిగిల కాదు, ఒకరవాదులు ఉంటాడు ఈయన. పరిగిలేదు అంటున్నాడు. మరి పరిగిలే ఎందుకుంటాడు ఈయన? అరే నేను అవులైపోతురా, ఏం నెంబర్లో ఏం. మరి ఆమె బుడ్డామెకు కూడా చెప్పిపోయి ఇంకో నెంబర్ ఉంటే ఆయన ఉన్నాడు చూడరా, ఆ కృష్ణారెడ్డి అంటాను ఉంటాడు చూడు. అవును ఆయన నెంబర్ ఉన్నాడు ఇంతనా? నా దగ్గర లేదు నాయన. 2 నెలలు ఉంటివి గారు అత్తగారింటి కాడ గాయత తీసుకో. ఇటు పక్క వాళ్ళది ఏపటికి దుప్పటి కప్పుకొని పండుకున్నాడు కాదు, పక్క పట్టి వాళ్ళకి కూడా నెంబర్లు తీసుకోవాలి కదా. మరి సంజయ్ అయితే ఇస్తుండొచ్చు నాయన. మరి చేయమని పోవా నువ్వు. సరే నాయన చెప్తాను. నేను తప్పినోడు ఒకడు. ఎక్కడ పోతిరమ్మా? ఇక ఎక్కడ పోతే అక్కనే. ఇక నేను ఇన్న కుర్చీ మీద కూర్చొని దండేసి దండం పెట్టేదాకా ఇన్న కూర్చోబెట్టురు నన్ను. లేవకుండ్రా పెద్దది పెట్టాక ముందు అన్ని కలిపి ఒక దగ్గర పెడతాం. పెద్దదేం శిరీష ఈడనే ఉన్నాయి అక్క. ఇక చెంచాలు వేస్తున్నా, తపాల పెట్టుకోక నీళ్ళకి దానికి మంచిగా ఉంటుంది. పట్టుకో మంచిగా తిరుమల ఇంకేమున్నాయి చూడు. గంతి అక్క అవి పూరీలు పెట్టుకుర్రా, గారెలు పూరీలు. చదువుతుంది చందు కదా సాల్తాయా గారెలు? ఇంకా పెట్టుకోవాలా? ఇంకా ఆలువట్టు ఎన్ని అన్న మనం వస్తాం. కట్టు ఇది కట్టు. నువ్వు తినొద్దు సంజయ్, మేమే తింటాం. మరి నేనేం తినను, మీరే తినండి. నువ్వు మీ అన్ననే తినండి. కట్టు. ఎందుకు వదిలే, బాగానే సగురుతుంది, ఏం పిక్కర్లేదు. చాలే అక్కడోళ్ళు అక్కడనే పోతున్నారు, అందులో కోయేటోళ్ళు పోతున్నారు, వస్తలేరు. ఏం చేయాలి, ఎంత చేయాలి? ఎన్ని అని అంటాను చదరా, నేనేం చేయాలి? ఇవి ఆన పడితే తడిచేటట్టున్నది. ఇంత
కాగితమన్నా పెట్టలేరు దీని మీద. యాన పడితే రేకులు ఉరుస్తాయి, ఈ ఫ్యాన్ మీద పడతాయి. పెట్టుకున్నావా బట్టలు అన్నీ? పెట్టుకున్న బ్యాగ్ ఆడ ఉంది. సరే సరే, అది తీసుకున్న కవర్లో పెట్టు. అయిపోయిందా సంజు? పెట్టుకున్నాక అలా పెట్టి సంచి పెట్టు. అరే మురుకులు ఇరిగిపోతాయి రాన్లా బాసన్ల పరం అయితే అంటే ఎట్లయినా చదువుతావు కదా, ఎట్లయితే ఏమైంది? పొద్దు నేను పట్టుకుంటూ ఉన్నాం బావా. అవి ఇరిగిపోతాయి మళ్ళీ నాయన తిడతాడు. నేను బ్యాగులు తీసుకున్నా. తీసుకురాపో. పట్టుకుంటూ పన్నాడు. ఇంకేం కావాలరా, పెద్ద కావాలరా పెట్టిరా బాటిల్ నడువుడు మళ్ళీ నాయన కోపం అవుతాడు. మీరు ఈయన మాజుతున్నారు తెస్తున్నా పన్నాడు. గ్యాస్ బంద్ చేసిరా బావా? అరే చూడరా బుడ్డి చూడు పని చేసిరా. వస్తున్నాం చదువుకొని అన్ని పెట్టుకోండి. ఆ కప్పుకునేటి పరుచుకునేటివి గదేంద్ర నీ రీతం తప్పిన శాతలు. పెట్టుకున్నా. అరే ఏమిందిరా అది, నువ్వు ఆడోళ్ళు పెట్టుకునే తీసేది. మనుషులు ఎక్కువ, పని తక్కువ మీది. మసులుడు ఎక్కువ. మళ్ళీ ఈయన ఎక్కడ పోయానో, ఈయన ఒక్కడు వస్తే అయ్యపోతున్నానమ్మా. ఫోన్ చేసిన ఆయన కారు చలాయించట ఆయన వచ్చిందా? వచ్చిండు డ్రైవర్ వచ్చిండు. ఆ కడుక్కున్నాడు ఆ కారు బోర్ అంతా. ఎక్కడెక్కడో తిరుగుతాయి ఆ కారు బోర్, ఆ కాళ్ళ చెప్పులు అవి ఇవి అన్నీ. అవి ఆ చెప్పులద్దులు ఉంటాయి. కడిగిండో మరి లేదో చూసిరా పోరా. డ్రైవర్తో పోయి మాట్లాడి అది సాపుకున్నదా లేదో చూసిరా పో. మనం ఎక్కేటప్పుడు అంతా సాపుకుండాలి. మరి ఈ డబ్బా కూడా తీసుకుంటారా? ఇది పెట్టుకోండి అమ్మ. మళ్ళీ ఆడికి పోయినాక అది లేదు ఇది లేదు అంటాను అనవద్దు. ఆగో మీ మామని దోలుకొని రాబడితివాను. ఆగో ఆగో ఆగో. నమస్తే నమస్తే. ఎప్పుడు వస్తున్నా పెద్దనా? మంచిగున్నదా? మరి తోలుకరాలేవు ఎవరిని? ఇంకెవరు తోలుకోదు. బిడ్డో దిక్కువే పెళ్ళమో దిక్కువే ఎవరున్నారు నాకు భూ వండుకొని తిని వస్తున్నా. మరి ఒక బట్ట పేలక తెచ్చుకోలేవు, ఏం తెచ్చుకోలేవు, ఎట్లా? నాకు మగబాయి కానీ ఏదైనా మేమంతా ఆడిబాయి కాలమా. మరి ఏందో ఏమో ముచ్చట మాట్లాడు. కొనుక్కుంటా పా అన్నీ దేవుని కాడ. లుంగి అంటే కొనుక్కుంటాం, అంగేడ కొనుక్కుంటాం. ఒక జత ఉందిగా పెద్దనా నీది? ఈడు ఉంది ఒక జత. ఉంటే పెట్టుకో అమ్మ. పెట్టుకోండి మరి, పెట్టుకుంటే పెట్టుకోండి. మామని వాళ్ళకని ఎవరు నీకోసమే ఆగినాం అప్పటి సంది లాస్ట్ స్టార్ట్ తీసుకొని వస్తుంది. నువ్వు వచ్చిన ఆయన సెకండ్ ఇస్తలేడు, షార్ట్ ఇస్తున్నాడు. తీసుకో మామిడికాయ. మంచిగా ఉన్నారా మా బిడ్డ గిట? మంచిగానే ఉంది. ఈ సంవత్సరం మన దావత్ ఇచ్చినట్టున్నావా? మూట కట్టుకున్నా దీనికి శుద్ధులు పోతుంటే మాట్లాడదాం మామ, మనం టైం అయిపోయింది. తీసుకోండి నడు. ముచ్చట తర్వాత బావా షార్ట్ ఎందుకురా? ఈయన తప్పినోడా? పువ్వు అనుకుంటాడు బియ్యంలో మెరిగలు గిట్ట చెరుక్కొని కాదు. మిల్లు బియ్యానికి మెరిగలు ఉంటాయిరా? ఈయన తప్పినోడు. ఒక జల్లెడ, ఒక మొంటె, ఇసుర్రాయి, ఒక రుబ్రోలు అన్ని తీసుకొని ఎత్తుకో. ఓ రోకలు కూడా కారం నూరుకుందు. పప్పు గుత్తి చేస్తాం మన పప్పు రూపాయలకి. ఏ వద్దు రాజు, ఇంకా నిన్ను బడప కట్టి తెచ్చి తోమితే అన్ని ఇంటికాడ పెట్టి వస్తాం. నడు పండి పండి. ఎవ్వరంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కిరాయికి వచ్చిన ఇళ్ళకి వచ్చినట్టే ఉన్నది. అలా పోతారు చూడు లాడ్జింగ్ల. అట్లా ఒక తాళం వేసింది లేదు, ఇది లేదు. పెద్ద మనుషులకు దండం పెట్టుకొని ఇంత పోతారు. కానీ ఏం చెప్పాలి? అగో ఇవ్వనికల్లా సోయినదో కొత్త బట్టలు పేయి మీద ఉంటే దాలుగా పోతూనే ఉన్నారు. మీరు పోయిన జాగాలకే మేము వస్తాం. కానీ ఇక జర యాత్రలకు పోతున్నాం. ఇక మీరు పితృదేవతలు చల్లగా చూస్తేనే పిల్ల పీఠకమైన ఉంటుంది. జర మంచిగా దీవెనార్తులు పెట్టుండి ఇక వంశం నిలబడాలి. మీకు అను లేకుండా మేము లేము చూడు. పోయేస్తాం. ఇల్లు పాయలమండి 60 దాకా. తాళాలు వేయరు, తలుపులు వేయరు, ఏం చెప్పాలి? గిట్లున్నది ఏదైనా. మరి పెద్ద మనుషులు లేకపోతే ఎట్లా బతుకుతారు పొద్దుందాకా? ఏం అర్థమైతే లేదు. తాళము ఈడ పెడుతున్నా, మీద పెడుతున్నా, దూలం మీద పెడుతున్నా, ఏడ పెడుతున్నా. ఓ అమ్మ వద్దయ్యో, ఏడ పెట్టొద్దు. మూతల్లా దుగుట్లల్లా చూస్తున్నారంట. చెప్పుల కింద పెట్టినా, ముగ్గు డబ్బలల్లా, ఈ పూల సాటుకో, ఈ దూరణం సాటుకో పెడితే గుర్తుపడుతున్నాడంట. ఇక అలాంటి యాత్రలు పోయిన ఇల్లు ఖచ్చితంగా దోస్తారా పో. అందుకే తాళాలు కానీ చెప్పుల జాత ఒకటి బయట ఇడిచిపోవాలి. మనుషులు ఉన్నట్టే చేయాలి. బట్టలు దండం మీద ఆరేయాలి. లేకుంటే మొత్తం తీస్తే ఇంట్లో ఎవరు లేరంట అని యాత్రలు పోయిన ఇల్లు అలాంటి దోస్తారు చూడండి. మత్తోని పెట్టుకోండి. తాళం చేతులు ఇంటికాడ పెట్టుకోండి. ఎవరు లేనట్టు ఇంటికాడ
గుర్తే కనబడదు చూడు. ఏమంటున్నా మీరు చూసేటోళ్ళకి కూడా నేను ఇక మొలదారానికి కట్టుకుంటా దీన్ని. అప్పుడు కట్టుకోకుండా ఆమె 2 తాళాలు కట్టుకునే దొడ్డు వినిపై ఇట్లా తిరిగిట్లయి. ఇప్పుడు ఏమవుతుంది? బందోబస్తు ఉండని ఆడికి పోయినాక పోరానికి కడతా ఖాయంతో. అగో ఈడ పోని ఇన్నే పెట్టిపోయిండాడు చూడు పెద్దోని. ఈ నెంబర్ అంతే కదా పెద్దోంది ఇది నెంబరు. ఏమిందో ఏమో ఈ కడప ఇంత ఇది అయిపోయింది. రండి సామాన్ అంతా అట్లా పెట్టుకోండి. అగో డ్రైవర్ లేడారా? వచ్చి కారు పెట్టి పోయిండు ఎమర్జెన్సీలో. ఏం అడిగితే ఏం చెప్తున్నావు రా? నువ్వు చూసి వస్తుంది కదా పొరగా. అవునైనా కిరా నువ్వు డ్రైవర్ లేదు నీకు వస్తుందా మరి? పండి మరి. నాయన గీడెందుకు ఆపినావు కారు? ఎందుకు ఆపినావంటావేమరా? హనుమాన్లకు టెంకాయ కొట్టి నమస్కారం పెట్టుకొని పోవాలి, దండం పెట్టుకొని పోవాలి. నేను అలా గుట్టకాడ కొట్టాలేమో అని పట్టుకునేది. మనకు వంచనున్నదిరా హనుమాన్ల కాడ. లోపట్టుకోకుండా సరే ఇడికెళ్ళే మొక్కి ఆ టెంకాయ కొట్టు. జై శ్రీరామ్ జై హనుమాన్. కొట్టు టెంకాయ. నువ్వే కొట్టు పెద్ద మంచివి. ఏడుకోయినా శుభం ఉంటుంది. ఇక ఎంతసేపు అయితే అక్క పోనీకే? 3 గంటలు పడుతుంది. 3 గంటలు కూర్చోవాలన్నా? 3 గంటలు ఏం పడుతుంది, 2 గంటలే పడుతుంది. ఏమవుతున్నదమ్మా మీకు ఆయాసము? అలా ఉబ్బరిస్తుందండి. ఇంకా సంటి పిల్లలు ఉంటే ఇంకా చాలా కష్టం ఉండే మీకు ఎత్తుకొని రానికి. చలి పెడుతున్నది రా, అది తక్కువ చేయి గాలిది. ఆయనకి ఊకి పెద్దవానికి ఒంటేలకు వస్తుందిరా. వానికి ఏడ పోతే ఆడికి ఒంటేలకు వస్తుంది. అది చల్లది. ఆ ప్యాను జరంత వెనక గొంజు. ఏడంగా నేర్చుకున్నావురా? బాగానే నేర్చుకున్నావు. ఎవరు నేర్పినరా నీకు? తమ్ముడు నేర్పిన ఆయన అప్పుడప్పుడు వస్తుండే కానీ ఆయన వాని శుద్ధి తీయక అంటున్నా నువ్వు. వాని శుద్ధి తీస్తే యాత్రలు పోయేటప్పుడు గాని శుద్ధి ఎందుకు? గోల్నాక వాడు ఎక్కడ తిరుగుతున్నాడో, వాడు ఎవరిని సోపత్ చేసినాడో. ఈయన తక్కువ పురాంతుడు ఏం కాదు. జంకాయ బా అల్లమెల్లగడ్డ పైసలు నీ బిడ్డకే పెట్టేటట్టున్నాడు. నీ వద్దనే బా అచ్చం నీ బిడ్డ కూడా నీ లేకనే చాలు పడ్డట్టున్నది. నువ్వు కూడా అప్పుడే తువాల మడక పెట్టినావంటే ఎవరి ముచ్చట తినకుండా ఇక్కడ అక్కడ ఉల్టా పల్టా ఉల్టా చేస్తావు. పెద్ద బిడ్డను చూపించి చిన్న బిడ్డను చేసినావంటే అదే బా నువ్వు వచ్చినా కూడా కనబడినావు కానీ నీ బిడ్డ కళ్ళల్లోనే కనబడతాయి. తమ్ముడు చేసేపటికి నాకు తెల్ల పిల్ల దొరికిందన్న. ఆయన చూసినా నా పెళ్ళం తెల్లగా ఉంది, పెళ్ళం నల్లగా ఉందని ఎగిరిస్తున్నాడు చూడాడు. అరే నేను అట్లా అనలేను రా అన్న. నువ్వు అదే అన్నావు, ఎంటకుండా ఏదో వెళ్ళవనట్టు ఏదో వేసి కూర్చున్నావు కొడుక ముంగట. నీకు ముందు నుంచి నేను చెప్తుంటే నీకు అర్థం కాలేదు కదా మీ తమ్ముడు అట్లా అంటాడని. ఇప్పుడే అర్థమైంది కదా. నీ చెవులతో నువ్వు వింటేనే నీకు తెలుస్తుంది. నీకు అంటే రోషం వస్తాయి రా అన్నగా. ఊటీ పార్లు పోయా నువ్వు కూడా తెల్లాక ఎన్ని పైసలు అయింది సరే పెడతావా? అదొకటే తక్కువైంది ఇక నాకు అన్ని ఎక్కువైనాయి. సినిమాలలో వేసుకోరా తెల్ల రంగు అట్లా వేసుకో. సున్నం రుతుకుంటే ముఖం పొక్కిపోతుంది, మళ్ళీ ఖరాబ్ అవుతావు. వేసుకుంటే తెల్లగారా, ముందు నుంచి ఉంటేనే తెల్లగా ఉంటారు. ఏం కాదు, సినిమాలలో హీరోయిన్లు వేసుకుంటారు మస్తుగా. అరే ఊకో అక్కను, ఆయన అట్లనే అంటాడు. అలా ఉంటాయింది మస్తు కాడ ఉంది నీ ముఖంలో. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో మరి ఎప్పుడు అట్లనే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గంతే, ఆయన పట్టించుకో. అందరి ముఖాలు కడాయే ఉన్నది, ఊకోండి అమ్మ. ఇక కడ ఏమిందో కలకాలు ఏమిందో ఆడ నడిపెట్టడానికి కూడా వానికి చేయని పట్టకుండా తలిగితే నన్ను గుద్దగలడు వాడు. సప్పుడు దాకా లొల్లి పెట్టుకోకరా, నువ్వు ముందర చూసుకుంటా నడుపు. ఏమిందో ఆ చెలాయించేటప్పుడు ఏందో అక్కడ వెనకకెళ్ళి గొయ్యకలు తలిగినట్టు తలగకురి వానికి. ఈ కంచెల చాలా మంచి పనులు ఉంటాయిరా, అవి ఇవి కొనుక బుక్కకుండా ఆ బజ్జీలు మిర్చీలు తినకుండా ఇక ముందర ఆపితే గడ మొరి చెట్లు ఉంటాయి. జర్రని మొరి పనులు తెప్పుకరా బిడ్డ. ఉండిటోడేవాడో పోయేటోడేవాడో జర్రని తెప్పుకొస్తే జర్రని చూపుకుతారా.
చంద్రం ఉన్నాయి దారా దొరికినాయి మరి పండ్లు అవురా అయ్యా ఒరే నాయన కంటే మస్తు ఇష్టం రా ఇది. ఇగో ఇది నాయనకు రా, ఇది పట్టుకో. సరేరా. ఇగో ఇది మా ఆమెకి ఇది. ఓయ్ మా సంజుకు ముందు తెంపురా నువ్వు. ఇగో ఇది రా. అక్కకి పక్క అట్లే ఒకటి. అరే ఆ పండు తినకరా, నేను చెప్తున్నా చూడు, మళ్ళీ పండు ఉండాలి, 2 పండ్లు అట్లే ఉండాలి. అమ్మో ఏ నర్రా పునకాడి చాలిపో, మళ్ళీ నాయన కోపం అవుతాడు పండోటి. అరే చంద్రం ఎట్లున్నాయి అంటే ఇవి కమ్మ ఉన్నాయిరా, అంగుర పండ్లకు అమ్మలు ఎక్కువ ఉన్నాయిరా ఈ పండ్లు కదా. అవునరా, నాయన కూడా అంటుంటాడు అడవిలా నేచురల్ పండ్లు బాగా తినాలి, ఆరోగ్యం మంచిగా చెప్తుంటారా నాయన అప్పుడప్పుడు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే అంగుర పండ్లు ఎప్పుడైనా దొరుకుతాయి కానీ మొర్రి పండ్లు ఏడాదికి ఒకటేసారి దొరుకుతాయి అయ్యా. మనము యాత్రకి వెళ్ళి వచ్చినాక ఒక గుల్లేరు తెంపుకోదామా, ఆరోగ్యానికి మంచిగా ఉంటారా ఇవి. పన్నాడు పోంపా వస్తున్నాం నాయన. నాకు షాయ్ వద్దు, నా ఈ టిఫిన్ వద్దు, ఏమొద్దు. అరే ఎంతసేపు రా ఉప్పరగా తింటే తిని దబ్బును రారా, నన్ను కాలరా ఎత్తేసి మీరు తినుకుంటా మురుసుకుంటా నవ్వుకుంటా ఎంతసేపు ఉంటారు ఇక్కడ. సాయి తాగొద్దామని చెప్పి వచ్చినాం నాయన. సరిపోతుంది మొగ్గు, లోటెడ్ తీసుకొని తాగుండ్రి. వాళ్ళు పోస్తలేరు పెద్ద దాంట్లో వీటిలో తప్పైనా అదే మనకి ఇప్పుడు ఐస్ ఫ్రూట్కు తప్పైనా అది ఏమో ఏమిందో చిన్న తరిక లేదు పెద్ద వీళ్ళు ఎక్కడ పోయారు ఇద్దరు పడుకోరు వాళ్ళు అడవిలో. ఏం బావా నువ్వు పెద్ద మంచిగా ఉన్నావు, వాళ్ళ జాతకే చిన్నపిల్లగడ అవుతావాను. అందరు లేకనే వస్తారు, దినం పోయి ఆడ కూర్చోరు. ఏమిందో పొండే మీరు మామనే ఇప్పించి మళ్ళీ నన్ను తినమంటాను బతిమలాడతారు. ఏం చెప్పాలి, ఇడు కూర్చోనికి లేదు నిలబడడానికి లేదు, ఎరువరు దాకుంటారు ఏడ నిలబడి యాస్ట్ వస్తున్నది నాకు. సరి నడుముండి అక్కడ పోతే పోదామండి, లేకుంటే లేదు. అందుకేనే నేను ఏడికి రానంట. అరే నన్ను లేపుడు కాదు, అలా రమ్మని పో. వాళ్ళందరూ మననే చూస్తారు, లేవు ఇట్లా కూర్చోవద్దంట. మరి ఇక్కడ కుర్చీలు లేవు, ఏం చేయాలి? షాయిదాన్లో కుర్చీలు ఉండేయంట. మీరు కూర్చుంటే లేనిది నేను కూర్చుంటే వచ్చిన అది ఇరువరు దాకా. మీరు కూర్చోపండి చల్లగా ఏసీలా తూ మీరు ఎంత ఏడుకన్నా వచ్చేదే పాపం ఉన్నదంటే. కోపం అవుతుంది ఆయన. నాకు జ్యూస్ వద్దు కూసొద్దమ్మా, నడవండి. నేను తిన అంటున్నా, మీరు ఓటాల పొంటి తినుకుంటా ఎన్నడు పోదాం అనుకుంటున్నారు, ఇగల వాడుతున్నారు. ఇంకా ఇంకెంత దూరం ఉన్నది రా గుట్ట దగ్గరకు వచ్చిందిరా. ఇక నాకు రావక్క బట్టలు, మీరిద్దరు వాడు నేను చూస్తాను. నీకు వస్తే అక్క, నువ్వు బట్టలు ఎత్తుకుంటే బాగానే వాడతావు కదా. బట్టలు ఎత్తుకుంటే వాడడు వేరే, ఈడ వాడడు వేరే. ఫస్ట్ నువ్వు వాడు చేరిస్తావు. నువ్వు ఉన్నావా నా వెనకనే, ఇంకా రాలేవేనా అని చూస్తున్నా. నువ్వు వాడు, నా మీద వాడతావుగా. నువ్వు మంచిగా వాడతావు, నువ్వు మంచిగా వాడతాగా. వాడు బావా నువ్వు. జై బోలో బ్రహ్మంగారు మహారాజ్కి వచ్చద దేవదారి పూల కొరకై బ్రహ్మమో. ఏం వరుతున్నారా? నిద్ర వస్తుందంట, పాటలు పాడదాం అంటున్నా. ఎవరికి నిద్ర వస్తున్నది, ఎవరు పాటలు పాడుతున్నారు? ఏం పాటలు అవి? నీళ్ళు తాగని బరి వెళ్ళినట్టు వరుతుంటావు. ఎండలు కట్టేసిన బరి లేక ఓ అంటే నేను గద్దుల మేలుకైతే పాడాయి. మరొక అల్లునికి కారు మంచిగా నడిపిస్తున్నాడు, కారు ఇప్పిస్తే గట్లనే కిరాయిలు కొట్టుకుంటాడు. ఇప్పుడు బాగానే కొట్టుకుంటున్నాడు కిరాయిలు, వచ్చిన కిరాయిలన్నీ. ఆయన దోస్తాన్లో పోయి ఇక అంది పుట్టినరోజు కానీ ఇక ఈయన కేకులు ఆడ తీసుకొని పోవాలి. అది ఏంటిదో బురుగు వచ్చేటట్టు ఇట్లా ఊపాలి, చిత్తులు చిత్తాలి. తాగింది లేదు, కడుపుకు తిన్నది లేదు, కాలుకు తిన్నది లేదు. పట్టి ఏంటిదో అది 2000 దాకా పట్టి ఇంత సీస తెస్తున్నారు. దాని ఏదో చెక్క పేరు లేకుండా ఇట్లా వీగుతారు. వీకంగానే పట్టి బస్సులో బువ్వ వంగినట్టు వంగ కీకెళ్ళి పెట్ట కీ అనాలే అయిపోయాయి. అది మనకి నాలుగేకు రుచి చూసినట్టు కాదు. అదేమిందో ముందు ముఖ్యము పాత నరసింహస్వామి గుడికాడికి పోయి ఆడికి పోదామండి. పాత నరసింహస్వామి కాడు కొత్త దానికి ఆడుకోవాలి, అదంతా పాడుపడ్డది మొత్తం. మేము మా నాయన మా తాత ఉన్నప్పటి సంది కూడా మేము ఆడికి పోయే పోతాం. ఇక మీరు కొత్తగా చెప్తామంటానంటే మరి మేము అలాగా మీరు అలాగా వచ్చినట్టు అయితే చూడండి. చెప్తే ఒక చేతి మీద నడిస్తేనేమో నడువురు. మేము కొత్త నరసింహస్వామి కాడికి పోయి మంచి కొమ్మరేలికి పోయి వస్తుంటే కొమ్మరెల్లికి పోతే కొండపోషమ్మకోవాలి. ఇక ఇప్పుడు ఇవన్నీ ఆడైతే మేము ఏదో అనుకున్నాం మొక్కినామంట అని శాంతి నాలే పెళ్ళి అయ్యి అంట అని వచ్చినాం తప్ప మళ్ళీ మేము పైసలు ఎక్కువ ఏం రాలేము. ఇక్కడ నుంచి చూస్తే మంచిగా ఇడికి వెళ్ళి చూడు ఎంత ముద్దు కట్టిండ్రా అబ్బా. ఆయన బంగారం ఉన్నది గుడి మీద.
అక్క ఇక్కడ సత్రాలు ఏడు ఉంటాయి మేము ఉండనీకే ధర్మసత్రాలు కిరాయి కావు కళ్యాణకట్ట దగ్గరనా ఎట్లా పోవాలి ఇట్లా కుడిసే మీకు ఎలా అడ్మిషన్ సరే అక్క మంచిది ఇగో ఇదంతా ఏమునేది బా ఇట్లా వెళ్ళి ఏం లేకునే చూడు బాగా మేకపాలో గొర్రెపాలో కానీ వాళ్ళు ఎత్తుకొని గంపలలో వత్తురు గంపలలో ఎత్తుకొని ఏంటి పెరుగు అంటాను వత్తురు ఆ కూలీ డ్రింకులు ఏమి ఉన్నాయి చూడే ఆ కూలీ డ్రింకులు దాని ఆ బోర్డు అవుతాయి ఇక్కడ కట్టెల మోపులు కావాలంటే ఇక్కడ దొరుకుతాయి పిల్ల నాయన దిగుదామా నాయన రండిరా అదే బస్తాలు తీసుకోరా పండిరా నడుము ఎరుకున్నోళ్ళే వాళ్ళు కూడా పండి ఇట్లా వండి ఆ పిల్లగాడు బాలస్వామి అంటాను ఉంటాడు పోయి మాట్లాడదాం పండి అవి మళ్ళీ వచ్చి అవి కాలర్కి వెళ్ళి అన్నీ తీసుకురారా తర్వాత సంచులు తెస్తుంటా నాయన కోతుడా ఎట్లా నమ్ముతుంది అది ఏంటికిరా అక్కడ దిక్కు నడువు ఇక్కడ నడు ఇక్కడ నడు వద్దు నడువురా అరే అవలాగడావా కోతల జాత కోతలు 600 రయా 1200 రా ఏమి మంచిగా ఉంటాయి పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా ఎలుము అంటే ఇరికి ఉంటాయా ఇట్లా రెండు పెద్ద పెద్ద రూమ్లు రెండు నడువు ఇంకా సామాను బాగానే ఉన్నదేమో అవన్నీ పట్టుకొని రావాలనే 3 అంతరాల మీద చూసినమ్మా రెండు పాలు వచ్చినప్పుడు ఈయనే ఉన్నాం మేము ఎట్లెట్లున్నదే చూడు 6 ఒకటి ఈ 6 ఒకటి లోపటి పోయి కట్టలేదు చూడు పోరా మంచిగుంది అని ఈయనే దింపుతున్నావు చూడు పండి అమ్మ అక్కడ చూసుకోపండి మున్నోళ్ళు 2-3 కలవబట్టి కళ్ళు చేస్తాం అంటే రేపు పొద్దుగాలనే ఇప్పుడు ఏమొద్దు మేము పొద్దుగాల దర్శనం చేసుకున్నాక 11 కొట్టంగా వస్తాము నీకు అప్పుడే ఇంత కూరియర్కి తెచ్చుకుంటామంట అన్న ఇక సప్పుడుదాకా వెళ్ళిపోయాయి ఏం తక్కువ దూరం నాది ఎక్కడ శేవాల్య ఎక్కడ యాదగిరి గుట్ట ఇంత దూరం వచ్చారు ఆకలి కాదా ఇప్పుడు తిండే కావాలా నాయన పోత తెస్తా ఉంటా నడుగుండి రా దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకుంటే అయిపోతుంది పండి ఇంట్లో అందరు పట్టరేమో కదా ఇది రాగురా అది రాని పీకుతున్నావు 5 మందికి మాత్రమే ఇద్దరు నడిచిరా పోండి మీరు అలాగున్నా నువ్వు పోండి నడిచిరా పోండి దా బావా ఇక్కడ రండి మనం పోదాం 5 మంది అనంటే ఇంట్లో దాన్ని ఇది గుంజమ్మ పండి నడు ఏ కులస్తులకు ఆ కులస్తులది భవనం కట్టుకున్నారా ముద్దుగా అక్కడ చెందలు వేసుకొని జమ చేసుకొని అందులో పెద్దలు ఉంటారు కానీ లీడర్లు లాంటి ఇక అందులోనే పెద్దోళ్ళు లాంటి జమ చేసుకొని ఇంత కట్టుకున్నారు ముద్దుగా నాయన రోడ్ ఎంత తమాష ఉన్నది జొన్న ఇది అవు కదరా నూనె పోసి ఎత్తుకుంటే అటు ఉన్నది రోడ్డు అందరికి పెట్టినరా పెట్టుకోలేదు నాకు గిట్ట పెట్టు పెద్దగా పెట్టు పెట్టించుకో అట్లా ఉండాలి మళ్ళా అదే టికెట్ తీసుకుందామండి మరి చక్కగా పోదామండి టికెట్ తీసుకుందామా చక్కగా ఈ టికెట్ ఇక్కడ తీసుకోవాలనా సార్ అక్కడికి వెళ్ళిపోవాలి
దండిరా సాగర్ ఎందుకు పండి ఏం దుల్లని మలుపుకపోయినట్టున్నది. నాయన పోత బొమ్మలు కొనుక్కొని పోతుంటే ఇంకా దర్శనం అయినాక కొనుక్కోవాలి. అవు బిడ్డ దర్శనానికి ఎంత టైం పడుతున్నదయ్యా? అయిపోతుంది ఏమంటే 15-20 నిమిషాలు. నువ్వు పుట్టేందుకెళ్ళి తీయలేవా ఇంకా? తీసుకోయే మొక్కు దేవుని కాడికి వచ్చినప్పుడు. అగా చూడాయో మంచిదే. పిల్లగాని పుట్టేందుకెళ్ళి తీసిరా ముద్దు కొడుతున్నాడు. ఏం పేరు పెట్టిండు? అడ్వాన్స్ ప్రణవా? మంచిగున్నది. ఏం బుగులు పడతలేడు కొత్త వాళ్ళని చూస్తే. మంచిగున్నాడు. ఓటు వాళ్ళు గీటు వాళ్ళు వెనకకు మంచిగా వస్తున్నాయి అక్కడ. వారేవా తాత ఉండాలి ఎవరికైనా. మనమలకు తాత ఉంటే షోకు. ఇక పిల్లలు తల్లిదండ్రులు తాను ఉండరు. తాతలు అమ్మమ్మల తాన ముద్దుగా సంకలు ఎక్కి కూర్చుంటారు. పండుగ అందరు దర్శనాలు అయినాయి మంచిగా. అబ్బా దర్శనం అయితే అయింది. ముందుగా సేపు అలా పలారం తిని కూర్చుంటే ఇదైతే తెచ్చిన ఆయన పులిహోర టికెట్ లడ్డూలు తీసుకోవాలి. ఏది ఎక్కడవే టికెట్లు తెచ్చినావు? ఉన్నాయి. నేను పలారమే తెచ్చిన అనుకో. మంచిగా మీది కట్టుకోరా కోతులు అందుకొని పోయినాయి అంటే నువ్వు నెత్తికి చంపిపోతాయి. ఆయన ఎంత ముద్దుగా ఆడుతున్నారు సూర్రాళ్ళు పిల్లలు. అవునాయన దేవతల లెక్కనే ఉన్నారు వాళ్ళు. ఎన్నో దినాల సంది అనుకుంటే ఈ చిన్న మీరు చెప్పినందుకు ఎక్కిన బలం వచ్చిందమ్మా. నువ్వు చెప్పంగానే ఇక యాళ్ళ ముహూర్తం కూడా ఉంటుంది. చెప్పంగానే అందరు వచ్చుడు, మీ పెద్దనాయనకు ఫోన్ చేసుడు, ఆమె ఆడవిల్ల వచ్చుడు అన్నీ కుదిరినాయి. పలారం తీసుకో. పిల్లగా ఇందుకు అయినాక సామాన్ చెప్తా. నెత్తురు పడి పలారం మంచిగా పెట్టుకోండి. కోతులు గట్టిగా పట్టుకోరా, చెరువు గట్టి పట్టుకోండి. ఇగో ఈడ మీద పట్టుకోండి. మంచిగా అయింది పండుగ. పోదాం పండుగ కూర్చున్నాం వేసిన పండి కింది కోదామండి.